వందనాలు. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు. లూది అమ్మ, ఆశీర్వాదం అమ్మ, బ్యూలా సిస్టర్, మాధవి సిస్టర్, అరుణ సిస్టర్, అందరు బాగున్నారు. వెరీ గుడ్. చాలా చక్కని పాట పాడారమ్మా. గంటలు మెసేజే చెప్పాలని కాదు, కానీ ఒక చిన్న పాట ద్వారా కూడా ఎంతో మెసేజ్ ఉంది ఆ పాటలో. లిరిక్స్ చాలా బాగున్నాయి, అర్థవంతమైన లిరిక్స్, ఆకట్టుకునే ట్యూన్లో చాలా చక్కగా ఒక హెచ్చరికతో కూడిన పాట. భయం వేసింది ఒక్కసారి ఆ పాట వినగానే. చాలా చాలా గొప్ప పాట పాడారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి 3 వచనాలను మనము చదువుకుందాం. ప్రభు చిత్తమైతే మొదటి 2 వచనాలు మాత్రం ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన మీ అత్యున్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ రాత్రికాలం వేళ మీ సన్నిధిలో చేరే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. నాయనా, పాట పాడి నాయనా మీ నామాన్ని ఘనపరిచిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాను. ఆయన మేమందరం కూడా మా హృదయాలు తెరిచి వాక్యాన్ని వినబోచున్నాం, అంగీకరించబోచున్నాం, వాక్యం ప్రకారం నడుచుకోవాలనే సిద్ధ మనసుతో మేమున్నాం ప్రభా. మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ గలతీ పత్రిక వివరణ ఒక ప్రత్యేకమైన మార్పును మా జీవితాల్లో తీసుకురావడానికి, ఒక ప్రత్యేకమైన అభివృద్ధిని మా యొక్క ఆత్మీయ జీవితంలో కలిగించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము ధ్యానించాల్సినటువంటి రీతిలో ఈ గ్రంథాన్ని ధ్యానించుటకు మీ సహాయం కోరుచున్నాం. నాయన సహాయం చేయండి. మాట్లాడబో నేను నాయన ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, నన్ను కంప్లీట్గా మరుగు చేసి మీరే మా అందరితో, నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని, ఈ కూడికి యావత్తు మీకు మహిమకరంగా జరిగించమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించమని, రావాల్సిన వారిని త్వరపెట్టి రప్పించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దెబోరమ్మ వందనాలమ్మ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక మొదటి అధ్యాయంలోని మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈరోజు నుండి మనము గలతీ పత్రికను వివరించుకుందామని ముందుగానే మనం ప్రకటించి ఎదురు చూసిన రీతిగా దేవుడు మనకి యొక్క అవకాశాన్ని ఇస్తున్నారు. అందుకే దేవునికి సమస్త మహిమ చెల్లును గాక. గలతీ పత్రిక వివరించుకునే ముందు, గలతీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయని మనం ఎరుగుదుము. గలతీ పత్రిక క్రొత్త నిబంధనలోని ఒక పుస్తకం అని మనం ఎరుగుదుము. పైన హెడ్డింగ్ చూసినట్లుగా అపోస్తలుడైన పౌలు రాశాడు అని కూడా మనం ఎరుగుదుము. అయితే ఈ 6 అధ్యాయాల లోపలికి మనం తొంగి చూసే ముందు, 6 అధ్యాయాల్లోని వివరణలోనికి మనం వెళ్లే ముందు ఒక పరిచయం, ఈ గలతీ పత్రికను గుర్చినటువంటి ఒక పరిచయం ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉంటే ఎంతైనా ప్రాముఖ్యం, అత్యవసరం అని భావిస్తూ పరిచయాన్ని ముందుగా తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఈ పరిచయంలో 4 ప్రశ్నలు, ఈ దినాన లెసన్లో 4 ప్రశ్నలు మనం పరిచయం గుర్చినటువంటి 4 ప్రశ్నలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న ఏంటయ్యా అంటే, అసలు గలతీ పత్రికను మనము ధ్యానం చేయాల్సినటువంటి ప్రాముఖ్యత ఏముంది? ఎందుకు గలతీ పత్రికను మనం ధ్యానం చేయాలి? ఏంటి అంత విశేషం ఏముంది గలతీ పత్రికలో అని గనక ఆలోచన చేస్తే,
ఒక చిన్న అంశాన్ని మనము ఒకసారి నెమరు వేసుకోవాలి. ఏంటి ఆ చిన్న అంశం అంటే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మేడగదిలో దేవుని బిడ్డలు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని దర్శించినప్పుడు పేతురు గారు వాక్య పరిచర్య జరిగిస్తారు. అప్పుడు ఒక సార్వత్రిక సంఘం లేకపోతే సంఘ స్థాపన, అపోస్తుల సంఘ స్థాపన అనేది జరిగింది. అది ఆదిమ సంఘం, మనం ఎరుగుదుము, ఇది తెలిసిన విషయమే. ఆ సంఘ స్థాపన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఎలా తయారయ్యారంటే, సంఘంలో నేను పౌలు గారి పార్టీ, నేను అపోల్లో గారి పార్టీ, నేను కేఫా పార్టీ అని, నేను క్రీస్తు వాడను అని, ఒకడు అపోల్లో అని, పౌలు అని, ఆ విధంగా డివిజన్స్ అనేవి వచ్చాయి. వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు అనేవి వచ్చాయి. అందుకని పౌలు గారు అంటారు, అప్పుడు నేను ఒకడు అపోల్లో వాడను, కేఫా వాడను అని అంటారనేటువంటి మాట పౌలు గారే ప్రస్తావిస్తారు. ఆ డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన కొంతకాలానికి ఏమవుతుందంటే, డివిజన్ వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ అని పెట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల కాలం గడిచే కొద్దీ రోమియోల ప్రభుత్వ కాలం, అది రోమియోల ప్రభుత్వ కాలంలో ఈ డివిజన్ తర్వాత కఠినాత్ములైనటువంటి ఒక ప్రభుత్వ కాలంలో ఉంటుంది. ఈ సంఘం నడుస్తూ నడుస్తూ ఉంటుంది. రోమియోలు ఎలాంటి వారంటే, క్రీస్తుకి బద్ధ శత్రుత్వంతో ప్రవర్తించేటువంటి వారు. చాలా విరోధంగా క్రీస్తు అనుచరులన్నా వాళ్ళకి కొరకరాని కొయ్యగా ఉండేది. అంత పడని వాళ్ళుగా ఉండేవాళ్ళు. అలాంటి కాలంలో పెద్దలైనటువంటి వారు, చాలా ఘనులు, గొప్పవారు, ధనికులు అయినటువంటి వారు, సంఘాల్లోని వారు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, ఆదిమ కొంతకాలం క్రితం ఒక పేతురు గారు ప్రసంగించినప్పుడు ఒక ఆదిమ సంఘం ఉంది కదా, సంవత్సరాలు గతిస్తూ వచ్చినప్పుడు అపోస్తులు గతించిపోతారు, మరణించారు. ఆ తర్వాత కొందరు పెద్దలు, ఆ తర్వాత కొందరు, అలా సంవత్సరాల తరబడి వచ్చిన తర్వాత ఆ సంఘంలోని గనులైన వాళ్ళందరూ కూడా ఆ సంఘాన్ని, మాది యూనివర్సల్ సంఘం, ఎందుకంటే మేము ఫస్ట్లో ఉన్న ఆ ఆదిమ సంఘంతో అటాచ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళము, మాకు కనెక్షన్ ఉంది అని చెప్పుకుంటూ ఆ సంఘానికి వాళ్ళు క్యాథలిక్స్, మేము మా సంఘం పేరు క్యాథలిక్ చర్చ్ అని పేరు పెట్టుకున్నారు. అంటే యూనివర్సల్ చర్చ్ అన్నా క్యాథలిక్ చర్చ్ అన్నా ఒకటే ఆనాటి చరిత్ర ప్రకారం. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నుండి ఆదిమ సంఘంగా ఉన్న సంఘం మాది, ఫస్ట్ నుండి ఉన్న సంఘం, ఆ సంఘంతో కనెక్షన్ మాకుంది, మేము ఎరుగుదాం బాగా. ఇప్పుడు ఎవరైనా ఈజీగా అర్థం కావాలంటే, ఎవరైనా చిన్న సామాన్యులు ఎవరినైనా చూసినా, అమ్మ మీరే చర్చికి వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్తారమ్మా ఆరాధించడానికి అని అంటే, జనరల్గా పెద్ద చర్చెస్, ఎక్కువ జనాభా వచ్చే చర్చెస్ పేర్లు చెప్పి, మా అయ్యగారు ఫలానా సంఘానికి మేము వెళ్తాం, చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఆన్లైన్ సర్వీసెస్ జరుగుతాయి, ఆఫ్లైన్ సర్వీసెస్ జరుగుతాయి, తర్వాత టీవీ ద్వారా అయ్యగారు మాకు ఆరాధన ఇస్తూ ఉంటారు అని కొంతమంది సామాన్యులైన వారు కూడా పెద్ద చర్చి పేరు, పెద్ద చర్చ్ ఇన్ ద సెన్స్ ఆత్మీయతలో కాదు, జనాభాలో లెక్కలో పెద్దవారుగా ఉన్న వాళ్ళ పేరు, వాళ్ళ చర్చ్ పేరు చెప్తుంటారు. అలాగే ఈ ధనికులైన వారు కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, ఆదిమ చర్చితో మాకు కనెక్షన్ ఉంది, దాన్ని అంటి పెట్టుకొని ఉన్న చర్చ్ మేము సంఘము అని చెప్పుకునేవాళ్ళు. అయితే ఆ సంఘానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు క్యాథలిక్ చర్చ్ లేక యూనివర్సల్ చర్చ్ అని పేరు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వమేమో రోమా ప్రభుత్వము, చర్చ్ ఏమో క్యాథలిక్ చర్చ్. ఈ రోమా ప్రభుత్వంలో రాను రాను కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని మహాకృపను బట్టి రోమా చక్రవర్తులలో ఒక చక్రవర్తి ప్రభుని నమ్ముకుంటాడు, యేసు ప్రభుని. ఆయన పేరే కాన్స్టంటైన్. ఆ కాన్స్టంటైన్ అన్నటువంటి చక్రవర్తి ప్రభువుని నమ్ముకోవడం వల్ల, క్యాథలిక్ చర్చికి వెళ్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, రాను రాను ఈ
రోమా ప్రభుత్వంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్యాథలిక్ చర్చి లోపలికి, సంఘం లోపలికి చాప కింద నీరులాగా మెల్లగా ప్రవేశిస్తాయి. ఒకవైపు చర్చి, ఒకవైపు రోమా ప్రభుత్వ కట్టడలు. ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు అనేటువంటి ఒక మాట ఉంది బైబిల్లో. ఆ విధంగా సంఘంలో కూడా రోమా ప్రభుత్వం లేని కట్టుదిట్టమైన కఠినమైన ఆచారాలు, లోకానుసారమైన ఆచారాలు అవన్నీ కూడా చోటు చేసుకొని పర్సంటేజ్ ఏది ఎక్కువైపోతున్నాయంటే రోమా ప్రభుత్వ ఆచారాలు, మనుషుల ఆచారాలు ఎక్కువైపోతున్నాయి, బైబిల్లోని వాక్యం తక్కువైపోతుంది సంఘంలో. అలా తక్కువైపోతున్నప్పుడు కొంతకాలానికి ప్రీస్ట్ అంటే మన ప్రధాన యాజకులు, హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడుగా ఒక అతను వచ్చాడు. అతని పేరే మార్టిన్ లూథర్. ఆ మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బేర్ చేయగలిగేవాడు కాదు, భరించేవాడు కాదు. దాన్నే ప్రభు పట్ల రోషం కలిగి బ్రతకడం అంటాం. సంఘాలలో దేవునికి అయిష్టమైన, దేవునికి నచ్చని కార్యక్రమాలు, దేవునికి నచ్చని రూల్స్, లోకానుసారంగా కొన్ని పద్ధతులు పాటించబడుచున్నప్పుడు, అమలు చేయబడుచున్నప్పుడు దేవుని పట్ల రోషం కలిగి దేవుని వలె ప్రవర్తించాలి. ఫీనిహాస్ గురించి దేవుడు అన్న మాట అదే. అంతేకాదు, శరీరధారిగా యేసుప్రభు వారు ఉన్నప్పుడు కూడా సంఘము పట్ల, దేవాలయం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తితో, వ్యాపారం చేస్తారా, నా తండ్రి మందిరంలో, ఆలయాన్ని మీరు దొంగల గుహగా చేస్తారని కొరడా జులిపించాడు మన ప్రభు. అది ప్రభు పట్ల, దేవుని కార్యాల పట్ల ఉన్నటువంటి రోషం. ఆ విధంగా మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి కూడా, ఆయన ఎలాంటి వాడంటే బైబిల్కి పెద్ద ఫ్యాన్. బైబిల్ అంటే చాలా ప్రాణం ఆయనకి. మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తికి బైబిల్ చదువుతుంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఫాలో అవ్వమన్నదంతా డిఫరెంట్గా ఉంది. ఈ క్యాథలిక్ చర్చిలో చూస్తే అన్ని రోమా కట్టడలు, రోమీల యొక్క పద్ధతులన్నీ కనబడుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు కదా, సంఘం ఈ విధంగా ఉండటం కరెక్ట్ కాదు కదా అని ఆయన ఆలోచన చేసి, ఆయన చాలా లోతుగా, డీప్గా దీని గురించి ఆలోచన చేసి ఒకసారి ఈ విషయాన్ని పెద్దల ముందుకు తీసుకొచ్చి పెద్దలతో మాట్లాడి, సంఘాన్ని సరిచేద్దాం, ఇలా ఉండటం కరెక్ట్ కాదు, వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని పెద్దల ముందు చెప్పి చేద్దామని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు ఆయన. ప్రయత్నం చేసిన దేవుని యొక్క వాక్యము, లోకంలోని అధికారము పక్కన పెడితే మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం. అధికారమే వెయిట్ ఎక్కువగా కనబడుతుంది, దేవుని యొక్క వాక్య ఆచరణే తగ్గిపోతూ ఉంటుంది. చాలా సంఘాల్లో మనం చూస్తాం, తెలిసినటువంటి విషయం. అదేవిధంగా అనేక మందిని వీళ్ళు వారి గొంతు నొక్కి, వారి మాట వినపడకుండా చేసి అందరినీ అణగదొక్కుతూ వచ్చారు. కానీ మార్టిన్ లూథర్ను మాత్రం ఈ రోమా ప్రభుత్వం అనేది, రోమా ప్రభుత్వపు రూల్స్ అనేవి అణగదొక్కలేకపోయింది. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, గలతీ పత్రిక ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈరోజు ఈ విధంగా ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, చర్చిల్లో కానీ మనం కలిసి కూర్చొని ఒక చోట దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నామంటే గలతీ పత్రిక కారణం. బైబిల్ మొత్తం కారణం, అది వేరే విషయం. ప్రాముఖ్యంగా గలతీ పత్రిక కారణం. ఏ విధంగా అనేది నేను వివరణ తెలియచేస్తున్నాను. అందరి నోరు నొక్కగలిగినటువంటి ఈ రోమా ప్రభుత్వం మార్టిన్ లూథర్ను మాత్రం ఏమీ చేయలేకపోతుంది. వాళ్ళు నో అనే కొంది ఈయన డబల్ నో చెప్తూ, మాటకు మాట ఎదురు చెప్తూ, మొండి పట్టుదల పట్టి, లేదు వాక్యాన్ని అందరూ పాటించి తీరాల్సిందని గట్టి పడతాడు. ప్రియులారా, పట్టి వాళ్ళని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు, నిరసన. ఈయన దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ ఫాలో అవ్వట్లేదు, నేను దీనికి వ్యతిరేకిస్తున్నాను అని నిరసనను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ ప్రక్రియలో ఒక 100 మందిలో 80 మంది చెడుని ఫాలో అయినా 10 మందో 20 మందో మంచిని ఫాలో అయ్యే వాళ్ళు, మంచిని అనుసరించే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారా, ఉండరా అంటారా? ఉంటారు కదా. అలా ఆ 100 మందిలో ఒక 10-20 మంది మార్టిన్ లూథర్ గారిని అనుసరించిన వాళ్ళు ఉన్నారు.
ఇక వీళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగో నువ్వు మా మాట వింటలేదు కాబట్టి నిన్ను మేము వెలివేస్తున్నాం, క్యాథలిక్స్లో నుండి వెలివేస్తున్నాం అని చెప్తారు. అప్పటి వరకు క్యాథలిక్స్ చర్చ్ ఆర్ యూనివర్సల్ చర్చ్ అని చెప్పబడుతున్నటువంటి ఈ క్యాథలిక్స్ చర్చి రోమా ప్రభుత్వ కట్టడలను కూడా మిళితం చేసుకొని వాటితో పాటు మింగిల్ చేసుకొని కలుపుకొని రోమా యొక్క కట్టడల ప్రకారం బ్రతుకుతుంది కాబట్టి దానికి రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేటువంటి పేరు వచ్చింది. ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ లేక యూనివర్సల్ చర్చ్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మా రూల్స్ నువ్వు పాటించట్లేదు కాబట్టి నిన్ను వెలివేస్తున్నాం చర్చిలో నుండి అని చెప్పి మార్టిన్ లూథర్ గారిని వెలివేస్తారు. ఆయన చాలాసార్లు తనను తాను స్వీయ పరీక్ష చేసుకుంటూ ఉంటాడు. అసలు నేను చర్చిని ఇలా క్వశ్చన్ చెయ్యొచ్చా? చర్చిలో సంఘంలో దేవునికి అయిష్టమైనవి ఏమైనా జరుగుతున్నప్పుడు చూసి చూడనట్టుగా పెద్దలు కాబట్టి నేను తలంచుకొని వెళ్ళిపోనా? నేను క్వశ్చన్ చేయడం కరెక్టేనా అని ఆయన ప్రార్థన చేసుకొని ప్రతిదీ ఆయన ప్రార్థనకు జవాబుగా బైబిల్లో నుండి జవాబులు వెతుక్కుంటూ చదువుతున్నప్పుడు ఆయనతో దేవుడు ఆయనకు ప్రేరేపించిన విధానం, దేవుడు ఆయనకి ఇచ్చిన జవాబులు ఎలాంటివి అంటే, ఎస్, సంఘంలో దేవుని కట్టడలు ఆచరింపబడనప్పుడు, దేవుని యొక్క బైబిల్ పెద్దపేట వేయినప్పుడు సంఘంలో ఉన్నవాడు ఎంత పెద్దయినా నువ్వు నిలదీయాల్సిందే, నువ్వు చేసేది కరెక్ట్ 100% అని దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. అలా ఆయన ఎదురు తిరగడానికి, సంఘంలో తప్పును ఎదిరించడానికి ఎంతో ఒక బూస్టర్ లాగా పనిచేసినటువంటి పత్రికే గలతీ పత్రిక. గలతీ పత్రిక గురించి మార్టిన్ లూథర్ గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, వివాహమైన తర్వాత భార్యాభర్తల బంధం విడదీయరాని అనుబంధంగా ఎలా ఉంటుందో, నాకు గలతీ పత్రికకు ఉన్నటువంటి బంధం కూడా అంత విడదీయరాని బంధం ఆయన చెప్తూ ఉంటారు. అంటే తన జీవితంలో గలతీ పత్రిక అనేది అంత పెనవేసుకుని ఉంది అని మార్టిన్ లూథర్ గారి యొక్క అభిప్రాయం. ఆయన వెలివేసిన తర్వాత ప్రతి విషయంలో నువ్వు మమ్మల్ని ప్రొటెస్ట్ చేస్తున్నావు, నిరసన తెలియజేస్తున్నావు కాబట్టి నువ్వొక ప్రొటెస్టెంట్వి అని మార్టిన్ లూథర్ గారిని వాళ్ళు అనడం జరిగింది. మార్టిన్ లూథర్ గారిని ఎవరెవరైతే అనుసరిస్తూ ఆ చర్చిలో నుండి బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్స్గా పిలువబడ్డారు. ఒకానొక కాలంలో, అంటే ఆదిమ సంఘం తర్వాత రాను రాను క్రైస్తవ్యం అనేది 2 భాగాలైంది. మొట్టమొదటిగా ఒకటి రోమన్ క్యాథలిక్స్, 2 ప్రొటెస్టెంట్స్. ఇంతవరకు మీకు అర్థమైందా? ఇంతవరకు నేను చెప్పిన పాయింట్ క్లియర్గా అర్థమైందా? మనము ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా మనము అసలు రోమన్ క్యాథలిక్స్ ఎవరు, ప్రొటెస్టెంట్స్ ఎవరు అని వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా మనల్ని అడిగినా కూడా మనకి ఇది మనసులో ఉండాలండి. ఒక మినిమం అవగాహన బైబిల్ పట్ల మనకి ఖచ్చితంగా ఉండి తీరాలి. అది మనం బైబిల్ని ఎక్కువ నేర్చుకోవడానికి, ఇంకా రుచికరంగా బైబిల్ గురించి మనం మాట్లాడడానికి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం. అందువల్ల నేను ఇంత వివరణ మీకు తెలియచేయడం జరుగుతుంది. వారు నిరసన తెలియజేస్తారు కాబట్టి ప్రొటెస్టెంట్స్ అవుతారు. అలా ప్రొటెస్టెంట్స్ రోమన్ క్యాథలిక్స్ అయ్యారు. తర్వాత వచ్చినటువంటి డెనామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రపంచంలో 3800 కంటే పైన డెనామినేషన్స్ ఉన్నాయి. లూథరన్, బాప్టిస్ట్ అండ్ పెంటికోస్ట్, బ్రదరన్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మోర్ దాన్ 38,000 డెనామినేషన్స్ ప్రపంచవ్యాప్తంగా నేడున్నాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చెప్పేది ఏంటంటే, విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, వాక్యం ఒక్కటే, అన్నీ ఒకటే 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 అని చెప్తుంటే, బిలీఫ్ ఒక్కటే అయినప్పుడు ఎందుకు 38,000 కంటే ఎక్కువ డినామినేషన్స్ ఎందుకు తయారయ్యాయి అని అంటే, ఈ 5 వేళ్లే డిఫరెంట్గా ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో వాళ్ళే డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. అలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభువు గురించినటువంటి వివిధ రకాల నమ్మకాలు, వివిధ రకాల, ఒకళ్ళు ఒక వాక్యమే తీసుకుంటారు, ఇంకొక వచనాన్నే పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు, మరొకరు 2-3 వచనాలు పట్టుకొని ఊగులాడుతుంటారు. కానీ దేవుని మనసును పట్టుకునేది ఎవరున్నారు?
దేవుని యొక్క ఉద్దేశాన్ని పట్టుకునేది ఎవరున్నారు? దేవుని యొక్క హృదయం ఆ సందర్భంలో అలా ఎందుకు చెప్పుంటాడు దేవుడు, ఈ సందర్భంలో ఇలా ఎందుకు చెప్పుంటాడని తరచి ఆలోచన చేసి ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అందరూ గనక అయ్యున్నట్లయితే ఒకే నమ్మకం ఎప్పటికీ ఉండేది. ఇన్ని డినామినేషన్స్ అవ్వడానికి కారణం ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క వచనాన్ని పట్టుకొని ఊగులాడటమే. ఓకే, మన పాఠం ఏదేమైనా డినామినేషన్స్ని విమర్శించుట కాదు, కానీ జస్ట్ మనం అనలైజ్ చేసుకుంటున్నాం, వాక్యం ప్రకారం దాన్ని అనలైజ్ చేసుకుంటున్నాం. ఇది మొదటి పాయింట్. ఏది మొదటి పాయింట్? గలతీ పత్రికను మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఇన్ని డినామినేషన్స్ ఈ విధంగా దేవుణ్ణి ఆరాధన చేయడం, వాక్యం వినడం, కూర్చోవడం, ఆరాధించడం ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే కారణము మార్టిన్ లూథర్ గారు ప్రీస్ట్గా ఉండటం, అంతకుముందు జరిగినటువంటి అంశాలు, మార్టిన్ లూథర్ గారు సపరేట్ అవ్వడానికి గలతీ పత్రిక ఎంతో కారణం. సో టోటల్గా మనం ఈ విధంగా దేవుణ్ణి నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూడడం కూడా ఇండైరెక్ట్లీ గలతీ పత్రిక అనేది ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన జీవితాల్లో కూడా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక పాయింట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది, మరొక చివరి మాటగా మొదటి పాయింట్లో చెప్పాలనుకుంటున్నది, గలతీ పత్రిక వివరణ కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా మన లైఫ్లో కూడా, ఇప్పుడు వింటున్న వారు కేవలం మీరు ఒక 5గురు, మేము ఒక 2 ఉన్నాం, పిల్లలతో పాటు 9 మంది. కానీ ఫ్యూచర్లో ఈ 9 మంది 18 మంది అవ్వాలి అని నేను అనుకుంటున్నాను, 20 మంది అవ్వాలని నేను అనుకుంటున్నాను. అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఒక మార్పును తీసుకురావాలి ఈ పత్రిక ధ్యానం అని నేను ప్రార్థిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను ప్రియులారా. ఇది మొదటి పాయింట్, గలతీ పత్రిక ఇంట్రడక్షన్లో మొదటి పాయింట్, పరిచయంలో మొదటి పాయింట్. రెండవ పాయింట్, అసలు ఈ గలతీయులు ఎవరు? మొదటి పాయింట్ గలతీ పత్రిక వివరణ, ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్ టు గలేషియన్స్, రాసుకుంటున్నట్లయితే మీరు రాసుకోవచ్చు. రెండవ పాయింట్, హూ ఆర్ దీస్ గలేషియన్స్, ఎవరు ఈ గలతీయులు, గలతీయులు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే 278లో, ఓకే, ఈ చరిత్రకి వెళ్ళే ముందు మ్యాప్ చూద్దాం. గలతీ అసలు ఉందా, గలతీ ప్రాంతం ఏంటి, దాని యొక్క ఏమంటారు జియోగ్రాఫికల్ మ్యాప్ లేక నైసర్గిక స్వరూపము అంటారు తెలుగులో. ఒకసారి బైబిల్లో మ్యాప్ చూసి ఎవరు అనే వివరణలోనికి 3వ పాయింట్గా వెళ్దాం. రెండవది గలతీ యొక్క నైసర్గిక స్వరూపం. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్స్ని ఓపెన్ చేస్తే ప్రకటన గ్రంథం తర్వాత గ్రంథ వివరణల కొరకు, లోతైన బైబిల్ ధ్యానం కొరకు మాత్రమే బహుశా ఒక మంచి ఏమంటారు బంగారు గుడ్డులు లాంటి మ్యాపుల్ని దేవుడు మన కోసం ఉంచాడు ప్రియులారా. చాలా ఉపయోగకరమైనవి మ్యాప్స్ మాత్రం. బైబిల్లో ప్రకటన గ్రంథం తర్వాత చివరి మ్యాప్, నా బైబిల్ అయితే చివరి మ్యాప్ ఉంది, 4th మ్యాప్గా. కొన్ని బైబిల్స్లో 3rd మ్యాప్ అయ్యి ఉండొచ్చు. 3rd అయినా 4th అయినా హెడ్డింగ్ మాత్రం అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో మ్యాప్ హెడ్డింగ్ అది ఉండాలి. దానిలో మీకు గలతీయా అని పెద్ద అక్షరాలతో కుడివైపున కనబడుతుంది. ఆ హెడ్డింగ్ బాక్స్ కిందనే మీకు కనబడుతుంది. మీకు కనబడితే మీ స్పీకర్స్ ఆన్ చేయండి, లేకపోతే కనబడింది సిస్టర్ అని. రైట్, గలతీయా అందరూ చూడాలి, ఖచ్చితంగా మ్యాప్ చూడాలి. గలతీ పత్రిక అంటేనే గ్రంథ ధ్యానాలు, బైబిల్ పక్కన ఉండాలి, మ్యాప్ పక్కనే ఉండాలి. గలతీయా, ఆ గలతీయకి పైన బితూనియా, పొంతు అని కనబడుతుంది. కనబడిందా? బితూనియా ప్రాంతము, పొంతు ప్రాంతము, అది ఉత్తరం అనమాట. ఆ మ్యాప్లోనే మీరు ఎడం వైపుకి వస్తే డైరెక్షన్స్ ఉంటాయి. రెడ్ కలర్ మార్క్, యారో మార్క్ ఉన్నటువంటి డైరెక్షన్ ఉంటుంది. పైన ఉత్తరం అని కనబడుతుంది. అంటే ఈ గలతీయ ప్రాంతానికి ఉత్తరాన బితూనియా, పొంతు ఉన్నాయి సరిహద్దుగా. జియోగ్రాఫికల్ కదా, చూస్తున్నాం ఎక్కడుంది ఏంటి అనేది ఒక ఐడియా కొరకు. గలతీ కింద చాలా చిన్న చిన్న అక్షరాలతో పేర్లోనే, ఆ పేర్ల దగ్గరికి మరలా వస్తాను నేను. ఆ పేర్లు పక్కన చిన్న చిన్న అక్షరాలతో ఈకొనియా, లుస్త్రా, దెర్బే అని ఉంటుంది. ఆ పేర్లు ప్రక్కన కిలికియా ఉంటుంది. కిలికియా మీకు కనబడిందా లేదా చెప్పండి నాకు. అరుణ సిస్టర్, కిలికియా కనబడిందా మీకు? కిలికియా ఎక్కడ? నా బైబిల్లో కిలికియా లేదే.
గలతీయ, ఈకోనియ, దెర్బే కింద. గలతీయ రైట్ సైడ్ దెర్బే కింద వస్తుంది సిస్టర్ కిలికియా. దెర్బే కింద కిలికియా వచ్చిందా? అవును సిస్టర్. ఆ దెర్బే కూడా దాటి రైట్ సైడ్ లో ఉంది నా దాంట్లో మ్యాప్. ఆహాహా. దెర్బే రైట్ సైడ్. దాటి రైట్ సైడ్ లో కిలికియా ఉందా? ఓకే. నా దానిలో దాని ఇది కింద లేదు. తార్సు. నా దగ్గర కేవలము తార్సు అనే పేరు మాత్రమే ఉంది నా బైబిల్లో. కిలికియా అనేది లేదు. తార్సుకు దెర్బేకి మధ్యలో ఉంది కిలికియా. ఆహాహా. తార్సుకి దెర్బేకు మధ్యలో కిలికియా ఉంది. ఆహా. నా బైబిల్లో లేదు. కిలికి అనే ప్రాంతం కనబట్లేదు. సెలూకయ ఉంది, అంత్యోకయ ఉంది, సలమే ఉంది, కుప్రా ఉంది, దెర్బే ఉంది. కానీ కిలికి అనేది నా బైబిల్ మ్యాప్లో లేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ తార్సు, అది గుర్తుపెట్టుకోండి. తార్సు అంటేనే కిలికియా. ఎందుకు కిలికియా కనబడుతుందా అని నేను అన్నానంటే, అంటే నా బైబిల్లో కిలికి అనే ప్రాంతం రాసి లేకపోయినా పౌలు గారు అంటారు, నేను కిలికియలోని తార్సులో జన్మించిన వాడను అని. సో తార్స్ అంటేనే కిలికియ ప్రాంతం అని అర్థం. సో గలతీయకు దక్షిణాన తార్స్ ఉంటుంది, లేక కిలికియా ఉంటుంది. ఉత్తరాన బితూనియా, పొంతు ఉంటాయి. తర్వాత తూర్పున కప్పదోకియా ఉంది. తర్వాత తూర్పుకి పశ్చిమం ఆపోజిట్ కదా, ఆపోజిట్లో ఆసియా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, దీని సరిహద్దులు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పత్రిక వివరణలో ముందు ముందు మనకి చాలా ప్రాముఖ్యమైన వివరణ ఉంటుందన్నమాట. గలతీయ ఇక్కడ ఉంది. గలతీయ యొక్క నైసర్గిక స్వరూపం మ్యాప్లో ఎక్కడుందని ఒక ఐడియా. ఇటువైపు ఆసియా, ఇటువైపు పైన వస్తే బితునియా, పొంతు, కిందేమో కిలికియా, ఇటువైపు కప్పదోకియా దక్షిణాన అని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ఐడియా అంతే. ఇది రెండవ పాయింట్, చాలా సింపుల్ పాయింట్. తర్వాత మూడవ పాయింట్కి వెళ్దాం. మూడవ పాయింట్ ఏంటంటే గలతీయులు ఎవరు? హూ ఆర్ దీస్ గలేషియన్స్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి గలతీ పత్రిక వివరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి. రెండో పాయింట్ వచ్చేసి గలతీ యొక్క నైసర్గిక స్వరూపం. మూడో పాయింట్ వచ్చేసి అసలు ఈ గలతీయులు ఎవరంటే ఈ గలతీయులు క్రీస్తు పూర్వం 278 సంవత్సరంలో వీళ్ళు మిడిల్ యూరోపియన్స్గా ఉన్నారు, మధ్య ఐరోపా ప్రాంతీయులుగా ఉన్నారు వీళ్ళు గలతీయులు. ఆ తర్వాత మధ్య ఐరోపా ప్రాంతీయులుగా ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళతోటి విడిపోయి గలతీ ప్రాంతంలోనికి వస్తారు. ఎప్పుడు గలతీ ప్రాంతంలోకి వస్తారంటే క్రీస్తు పూర్వము 189 సంవత్సరంలో గలతీ ప్రాంతానికి వస్తారు. అప్పటి వరకు వీళ్ళని గాల్స్, గాల్స్ అని పిలిచేవాళ్ళు. తర్వాత గలతీకి వచ్చిన తర్వాత వీళ్ళని గలేషియన్స్ అని పిలవడం ప్రారంభమైంది. BC 189 సంవత్సరంలో రోమీలు వీరి మీద దాడి చేసి వీళ్ళని గెలిచి వీళ్ళ యొక్క పరిపాలన కింద పూర్తిగా ఉంచేసుకున్నారు. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 189 BCలో హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మరొక సంవత్సరం 25వ సంవత్సరం BC అంటే క్రీస్తుకు పూర్వము 25వ సంవత్సరంలో ఒక పెద్ద విషయం జరుగుతుంది. ఒక పెద్ద చరిత్రలో చెప్పుకోదగినటువంటి ఒక విషయం జరుగుతుంది. మన చరిత్రలో కూడా తెలంగాణ, ఆంధ్ర విడిపోవడం చరిత్రలో గుర్తుండే ఒక అంశం కదా. ఈ విషయం జరిగిందని మనకు ఒకటి గుర్తుంటుంది, ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అదేవిధంగా ఆశీర్వాదం అమ్మ, మీ మైక్ మ్యూట్లో ఉంచండి ప్లీజ్. ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఏంటయ్యా అంటే ఒక చక్రవర్తి ఉన్నాడు, జాగ్రత్తగా ఆలకిద్దాం ప్రియులారా. ఒక చక్రవర్తి ఉన్నాడు క్రీస్తు పూర్వం 25వ సంవత్సరంలో. ఆయన పేరు ఔగుస్తు అనే చక్రవర్తి కొన్ని ప్రాంతాలని ఈ గలతీలతో పాటు, గలతీ ప్రాంతంతో పాటు యాడ్ చేస్తాడు. కొన్ని ప్రాంతాలని యాడ్ చేస్తాడు. ఇందాక నేను మ్యాప్ చూసినప్పుడు, మ్యాప్ మీరు ఖచ్చితంగా చూడాలని చెప్పాను, ఆ మ్యాప్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు గలతీ ప్రాంతానికి కింద ఉన్నటువంటి పేర్లు మీరు ఒకసారి మళ్ళీ చదవండి నాకు, ఎవరైనా స్పష్టంగా గట్టిగా.
గలతీ పత్రికకు గలతీయా అనేటువంటి ప్రాంతానికి కింద దక్షిణంగా ఉన్నటువంటి 4 పాయింట్లు ఉంటాయి అక్కడ. అవి చదివి నాకు తెలియచేయండి. 4 పేర్లు ఉన్నాయి అక్కడ. ఈకోనియా, లుస్త్రా, దెర్బే, తార్సు. ఓకే, ఈకొనియా, లుస్త్రా, దెర్బే, తార్సు ఈ పట్టణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈకొనియా, లుస్త్రా, దెర్బే ఈ ప్రాంతాలన్నిటినీ, ఈ ప్రాంతాలతో పాటుగా ఈకొనియా, లుస్త్రా, దెర్బేతో పాటుగా తార్సును కాకుండా అంతియోకయ అనే ప్రాంతం సెలూకయ కింద ఒకటి కనపడుతుంది చూడండి. ఈ అంతియోకయ యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి అంతియోకయ. మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా? అర్థమవుతుంది కదా అమ్మ? అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్. గలతీయ కింద ఈకొనియా, లుస్త్రా, దెర్బే, తార్సు, సెలూకయ, అంతియోకయ అని కూడా ఉంది కదా. ఈ పట్టణాలన్నిటినీ ఈకొనియా, లుస్త్రా, దెర్బే, తార్సు, సెలూకయ కాకుండా అంతియోకయ ఈ ప్రాంతాలను, ఈ 4 ప్రాంతాలను ఈకొనియా, లుస్త్రా, దెర్బే, అంతియోకయ ఈ ప్రాంతాలను ఈ ఔగుస్తు అనేటువంటి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలనలో ఈ ప్రాంతాలను కూడా గలతీ ప్రాంతంతో కలిపాడు. పైనున్న గలతీయా అనే పెద్ద అక్షరాలతో కలిపాడు. అప్పటి వరకు పైన పెద్ద అక్షరాలతో కనపడే గలతీయా ఉత్తర గలతీయగా చెప్పబడింది. కింద ఏవైతే కలపబడ్డాయో క్రీస్తు పూర్వం 25వ శతాబ్దంలో ఏవైతే కలపబడ్డాయో వాటన్నిటినీ దక్షిణ గలతీగా చెప్పబడ్డాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా గలతీ పత్రిక వివరణ తెలుసుకుంటున్నప్పుడు గలతీయా అని కనపడగానే వెంటనే ఒక క్వశ్చన్ మనకు రైజ్ అవ్వాలి. నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఉత్తర గలతీయా, దక్షిణ గలతీయా కింద ప్రాంతాలు యాడ్ అయిన వాటిని కలిపిన వాటిని దక్షిణ గలతీయా అంటున్నాం కదా. పైనున్న గలతీయ ప్రాంతాన్ని ఉత్తర గలతీయ అంటున్నాం కదా. సో గలతీయ పత్రికలో అసలు ఈ గలతీయ పత్రిక అనేది ఉత్తర గలతీయకు రాసిందా, దక్షిణ గలతీయకు రాసిందా? గలతీయ అనే మాట ఉత్తరానికి చెందిందా, దక్షిణానికి చెందిందా, ఏ ప్రాంతానికి చెందింది అనే క్వశ్చన్ మనకి రైజ్ అవ్వాలా వద్దా? అయ్యిందా? వెరీ గుడ్. అయితే మీరు కరెక్ట్గా ట్రాక్లో ఉన్నట్టు, కరెక్ట్గా వింటున్నట్టు, అయితే కరెక్ట్గా ట్రాక్లో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. అయ్యింది. ఆ క్వశ్చన్ అలాగే ఉంచండి. ఒక్కొక్క వచనము ఒక్కొక్క ప్రాంతానికి చెందింది. ఒక్కొక్కసారి నేను చెప్తాను ఏ వచనం ఏ ప్రాంతానికి చెందింది అనేది. ముందు ఇందాక ఈ ప్రాంతాలను యాడ్ చేసిన వారు ఔగుస్తు అని చెప్పుకున్నాం కదా. ఆ ఔగుస్తు బైబిల్లో ఎక్కడ కనపడతాడో ఒకసారి చూద్దాం. మనం ఓన్గా చెప్పుకుంటూ వెళ్లకుండా పరిచయాన్ని బైబిల్ని కూడా బైబిల్లో ఉన్నటువంటి వర్సెస్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ సీజన్లో అందరూ ఖచ్చితంగా చెప్పేటువంటి వర్స్ లోకాసువార్త 2వ అధ్యాయము 1వ వచనం. చూస్తారా? ఆ మాట చదువుతారా? ఆ దినములలో సర్వ లోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. చాలు, ఇక్కడ ఔగుస్తు అనుంది. ఔగుస్తు, కైసరు ఔగుస్తు అనుంది. కైసరు ఔగుస్తు. నేను కైసరు అనే మాట చెప్పే ముందు 4 పేర్లు చెప్తాను. వాళ్ళకి కామన్గా మీరేమన్నా 3 పేర్లు చెప్తాను నాకు ఐడియా ఉన్నంత వరకు. వాళ్ళకి కామన్గా మీరేదన్నా పేరు ఇవ్వాలంటే ఇవ్వండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు కైసర్ అనేది ఏంటి అని. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఆయన పేరేంటి? రేవంత్ రెడ్డి ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు. 4 పేర్లు చెప్పాను. వీళ్ళ నలుగురికి కామన్గా మీరు ఏమన్నా పేరు ఇవ్వాలంటే ఏం పేరు ఇస్తారు? బిరుదు కానీ పేరు సీఎం, మాజీ అంటాము, లేకపోతే ఇప్పుడు నడుస్తున్న వ్యక్తి అంటాము. ఓవరాల్గా సీఎం, ముఖ్యమంత్రి. అలాగే బైబిల్లో కైసరు అనేది ఒక పదవి పేరు అన్నమాట.
కైసరు అనేది చక్రవర్తులుగా ఉన్న వారికి కామన్గా ఇవ్వబడే పేరు కైసరు. ఎలా అంటే మీకు ఒక 2-3 రిఫరెన్స్లు తెలియజేస్తాను. లోకాసు వార్త 2:1 ఇప్పుడు లూదియమ్మ గారు చదివారు, కైసరు ఔగుస్తు. అదే లోకాసు వార్త 3:1 మరొక కైసరు కనబడతాడు మనకి. ఆ మాట కూడా చదువుదాం. లోకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు శతాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియాధిపతిగాను, అన్నయ్య కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జక్కర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా చాలమ్మా. ఇక్కడ గమనిస్తే తిబెరీ కైసరు, అతని పేరు తిబెరీ, అతని యొక్క ప్రొఫెషన్, అతని యొక్క బిరుదు లేకపోతే అతను పని చేస్తున్నటువంటి ఆ యొక్క స్టేటస్ అనేది, ఆయన యొక్క ప్రొఫెషన్ అనేది కైసరులు అనమాట. వీళ్ళు చక్రవర్తులు. తిబెరీ అనే ఆయన చక్రవర్తి, ఔగుస్తు అనే ఆయన మరొక చక్రవర్తి. మరొక ఆయన ఉన్నాడు, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనంలో కనబడతాడు, క్లౌదియా అనేటువంటి చక్రవర్తి. కానీ ఆయన కూడా కైసరు. 9 కైసరులు ఉన్నారు క్రొత్త నిబంధనలో, గుర్తుపెట్టుకోవాలి. ఇదే మాట నేను పౌలు గారు ప్రయాణం చేసినటువంటి పౌలు గారి యొక్క ప్రయాణాలు అని చెప్పేటప్పుడు మొదటి ప్రయాణంలో వివరంగా కైసరులు ఎవరు, హేరోదులు ఎందరు, కైసరులు ఎందరు అనేటువంటి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను. లోకాసు వార్త 11:28 కూడా క్లౌదియా అనేటువంటి చక్రవర్తి ఉంటాడు. అతను 4వ అతను ఇంకొక అతను ఉన్నాడు కైసరు. అతను ఎవరంటే నీరో. పౌలు గారు అంటారు కదా 26-27 అధ్యాయాలలో, నేను చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే కైసరు ఎదుటినే చెప్పుకుంటానంటాడు. అతని పేరే నీరో అని బైబిల్లో రాయబడలేదు, కానీ కైసరు అని రాయబడింది. అతను నీరో చక్రవర్తి. సో కైసరు అనేది వీళ్ళ నలుగురికి కామన్గా ఉన్నటువంటి ప్రొఫెషన్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ కైసరు ఔగుస్తు అనేటువంటి ఆయన ప్రాంతాలన్నింటినీ కూడా గలతీ ప్రాంతంలోకి యాడ్ చేస్తాడు. ఏవైతే యాడ్ చేస్తాడో వాటిని దక్షిణ గలతీ అని, ముందుగా ఉన్నదాన్ని ఉత్తర గలతీ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దక్షిణ గలతీ ఏదైతే ఉందో కిందకి మీరు గనక గమనిస్తే మ్యాప్లోనే సెలూకయ, అంతియొకయ, సిరియా, దమస్కు అని కనబడుతుంది. చూద్దామా, మరలా మ్యాప్ దగ్గరికి రండి. ఈ ప్రాంతాలు మీకు కనబడినాయి అని చెప్పండి. కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఓకే, నా దానిలో కూడా సెలూకయ లేదు, కానీ అక్కడ సెలూకయ ఉంటుంది. అన్ని ప్రాంతాలు మెన్షన్ చేయబడలేదు. అంతియొకయ కనబడిందా? కనబడింది. ఈ అంతియొకయ ఎక్కడ? నేను చెప్తున్నది కింద కాదండి. సెలూకయ, అంతియొకయ మీకు నార్త్, సౌత్, ఈస్ట్ లో కనబడతాయి. కింద ఈస్ట్ లో కనబడతాయి సెలూకయ, అంతియొకయ. కానీ గలతీకి కుడివైపున చూడండి, ఆసియా కింద కనబడతాయి. ఫిలదెల్ఫియా, అంతియొకయ, లవోదికయ, తర్వాత కొలస్సై, అత్తాలియా కనబడిందా? ఆసియాకి కింద కనబడింది కదా. ఫిలదెల్ఫియా, అంతియోకయ, లవోదికయ, కొలసై. ఓకే, సరే, వీటిని పక్కన పెట్టండి. ఆ అంతియొకయ గురించి కాదు మనం మాట్లాడుతుంది. నేను పౌలు గారి ప్రయాణాల్లో 2 అంతియొకయలు ఉన్నాయి. ఒకటి పిసిదియలోని అంతియొకయ, ఒకటి యెరూషలేములోని అంతియొకయ. సురేష్ బాబు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పారు ఆ మాట. మనం ఇప్పుడు చూడాల్సింది నార్త్ కదా, సౌత్ కింద, గలతీకి కింద సెలూకయ ఉంది, అంతియొకయ ఉంది, తర్వాత దాని కింద దమస్కు ఉంది. అంటే సిరియా ఉందని అర్థం. ఎందుకంటే ఈ దమస్కు అనేది సిరియాకి రాజధాని. అకార్డింగ్ టు ఐజయా 7th chapter and 8th verse, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దమస్కు అనేది సిరియాకు రాజధాని. ఇదంతా సిరియా అర్థమైందని మీకు అని నేను అనుకున్నాను. ఈ సెలూకయ, అంతియొకయ,
సిరియా, ఈ దమస్కు, ఈ ప్రాంతాలన్నీ కూడా పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు అని మనము గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు ప్రయాణం చేసిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు ఇది సిరియా క్యాపిటల్ దమస్కు అనేది యెషయా గ్రంథం 7:8 మీరు తర్వాత చదవండి. 7వ అధ్యాయం 8వ వచనం. తర్వాత ఎఫెసు, ఆసియా అనే ప్రాంతాలు కూడా దక్షిణంగా కనబడతాయి. చూడండి, దక్షిణంగా కనబడతాయి. ఎడమ వైపుగా గలతీకి ఎఫెసు అనేది మీకు కనబడిందా ఆ మ్యాప్లో? ఎక్కడ ఉంటుందంటే ఎఫెసు చాలా దూరంగా ఎడమ వైపు. ఎఫెసు, తెస్సలోనిక, బెరయ, ఫిలిప్పి, సముద్రాకే, పెర్గము, తుయితైరా, మిలేతు. ఎఫెసు కనబడిందా? మిలేతుకు పైన రైట్, మిలేతు పైన ఎఫెసు కనబడింది. తర్వాత మీకు అంత్యోకే కనబడింది, సెలూకే కింద అంత్యోకే కూడా కనబడింది. తర్వాత దమస్కు కూడా కనబడింది. అన్ని కనబడ్డాయి కదా ప్రాంతాలు. ఈ ప్రాంతాలను గుర్తుపెట్టుకుంటే అంత్యోకై నుండి ఎఫెస్కు వెళ్ళాలన్నా, తర్వాత దమస్కుకు వెళ్ళాలన్నా, ఎఫెస్కు వెళ్ళాలన్నా కామన్గా అంత్యోకయ మీదుగా వీళ్ళకి రూట్ ఉంది. ఇంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకుంది, చాలా ఫేమస్ ప్రదేశము ఏది? దక్షిణ గలతీ. ఉత్తర గలతీలో అందరూ కాపరులు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దక్షిణ గలతీలో బిజినెస్ పీపుల్ ఉండేవాళ్ళు, ఎక్కువ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ యొక్క సందర్భంలో ఈ జియోగ్రాఫికల్ మ్యాప్ అంతా చూసిన తర్వాత ఇందాక ఒక డౌట్ రైజ్ అవ్వాలన్నాం కదా, దక్షిణ గలతీక, ఉత్తర గలతీక లెటర్ రాసింది అనేది మనకు అర్థం అవ్వాలి అని మనం అనుకున్నాం. ఆ డౌట్ రావాలనుకున్నాం. ఆ డౌట్ వచ్చే ముందు అసలు ఈ లెటర్ అనేది జాగ్రత్తగా ఉంది. ఇక నుంచి ఈ డీప్ నాలెడ్జ్ అంతా కొంచెంసేపు పక్కన పెడతాం అవగాహన కోసం. ఫస్ట్ ఈ గలతీ పత్రిక లెటర్ అనేది పౌలు గారు వ్యక్తికి రాశాడా, వ్యక్తులకు రాశాడా, సంఘానికి రాశాడా, సంఘాలకు రాశాడా అని క్వశ్చన్ చేసుకోవాలి మనం. గలతీ పత్రిక వ్యక్తికి రాశాడా, వ్యక్తులకు రాశాడా, సంఘమునకు రాశాడా, సంఘాలకు రాశాడా? లెట్స్ స్టార్ట్ వర్స్ నెంబర్ 1. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మరొక్కసారి చదువుతాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు ప్లీజ్. సంఘములకు చదివే అక్కడున్న పదము సంఘములకు. రాశారు ఎవరు రాశారని ఇక్కడ? పౌలు, ఇంకా పౌలుతో ఉన్న సహోదరులు. కానీ హెడ్డింగ్ లో ఏముంది? గలతీ పత్రిక హెడ్డింగ్ లో మనకేం కనబడుతుంది? అపోస్తులుడైన. మన సంఘంలో మన పెళ్లి కార్డుల్లో లేకపోతే ఒక ఈవెంట్, ఒక చర్చ్ ఫంక్షన్ జరుగుతుంది. అందరి పేర్లు, చర్చిలో ఉన్న అందరి పేర్లు రాయడం అవసరమా? సంఘ కాపరి పేరు ఒక్కటి రాస్తే సరిపోతుందా? సంఘ కాపరి పేరు రాస్తే చాలు. ఎందుకంటే మనకు పెద్ద తలగా ఉన్నవాడు ఆయన రాస్తే మనందరి పేర్లు ఆల్మోస్ట్ దానిలో ఉన్నట్టే. పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు కూడా మన ఇంటి యజమాని పేరు రాస్తే మనందరిని పిలిచినట్టే లెక్క. ఇంట్లో ఉన్న మనవాళ్ళు, మనవరాళ్ళు, పక్కింటోళ్ళు అందరి పేర్లు పెళ్లి కార్డులో రాయరు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు అందరూ కూడా మీ పేరు రాయండి, మీరు రాసినట్లే అన్నట్లుగా అపోస్తులుడైన పౌలు అని హెడ్డింగ్ పెట్టబడింది. కానీ ఈ పత్రిక అపోస్తులుడైన పౌలు గారితో పాటు సహోదరులు కూడా కలిసి రాశారు అని మనం తెలుసుకోవాలి. ఈ వచనంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం ఉంది. అది ఏంటంటే, ఆత్మీయంగా మనకు పెద్దలు అయినటువంటి వారు సంఘంలో వాళ్ళకి ఇచ్చేటువంటి సహోదరులు లేక విశ్వాసులు ఇచ్చేటువంటి ఒక ఘనత, ఒక గౌరవం. పెద్దవాళ్లకు ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి, ప్రతి నిమిషము వాళ్ళకు మనం ఎంత ప్రేమ, అభిమానము తెలుపుతూ ఉండాలి అనేది ఈ పత్రిక 1-2 వచనాల్లోనే మనకు అర్థమైపోతుంది. అపోస్తులుడైన పౌలు గారికి మిగిలిన సహోదరులు ఎంత సరెండర్ అయ్యి, ఎంత లోబడి, ఎంత విధేయత చూపితే ఆయన పేరు బైబిల్లో హెడ్డింగ్గా
ఉండడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటారు అనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక పెద్ద లెసన్ మనకి అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. అయితే సంఘములు ఉన్నాయి, గలతీలో సంఘములు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అంటే మనకేమర్థం అవ్వాలి? గలతీ పత్రిక రాసే నాటికి, గలతీ పత్రిక పౌలు గారు మరియు సహోదరులు రాసే నాటికి ఆల్రెడీ గలతీలో కొన్ని సంఘాలు ఉన్నాయి అన్నమాట. ఒక సంఘం కాదు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘాలు అంటే మోర్ దాన్ వన్ అంటారా, లేకపోతే ఓన్లీ వన్ అంటారా? సంఘాలు అంటే మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటేనే సంఘాలు అంటాం. సంఘాలు ఉన్నాయి అంటే ఎవరో సంఘాలు స్థాపించారనమాట. గలతీ పత్రిక పౌలు గారు రాసే ముందు ఎవరు స్థాపించుంటారు? ఎనీ ఐడియా? ఎవరు స్థాపించుండొచ్చు ఆ సంఘాలను? పౌలు గారే స్థాపించారంటారా? కన్ఫర్మ్? అంటే ఆయన సువార్త ప్రయాణంలో స్థాపించారు. ఆయన శిష్యులు ఉండొచ్చు, యేసు ప్రభు శిష్యులు, అపోస్తలుల శిష్యులు. ఓకే, సరే. పౌలు గారే రాశారు అనడానికి మనం అనుకుంటే సరిపోదు, లేకపోతే యేసు ప్రభు శిష్యులు అని అనుకోవడానికి కూడా మనం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే దానికి ఎయిదర్ చరిత్ర అయినా కారణం అయి ఉండాలి, లేకపోతే బైబిల్లోనైనా మనకి కారణాలు కనబడాలి. మొట్టమొదటిగా ఈ గలతీ పత్రికలో కనబడేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంతియోకయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే, ఇవేవైతే ఉన్నాయో దక్షిణ గలతీ అని చెప్పబడుతున్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవి పౌలు గారి ప్రయాణంలో ఎక్కడైనా మనకు తగిలాయా? ఎక్కడైనా ఈ ప్రాంతాలను విజిట్ చేసినట్టుగా? మొదటి ప్రయాణంలో. వెరీ గుడ్ సిస్టర్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, గ్లోరీ టు గాడ్. మొదటి ప్రయాణంలో పౌలు గారు, బర్నబా గారు ప్రయాణం చేసిన మొదటి ప్రయాణంలోనే వాళ్ళు అంతియోకయ నుండి స్టార్ట్ అవుతారు. యెరూషలేంలో ఉన్న అంతియోకయ నుండి స్టార్ట్ అయ్యి ఈకొనియ మీదుగా లుస్త్ర వెళ్తారు. లుస్త్రలో బలహీన పాదములు పెట్టిన అతన్ని స్వస్థపరచడం జరుగుతుంది. అక్కడే ఎవరైనా సెర్గి పౌలు, ఆయన ఒక అతను ఉంటాడు కదా, అతను ఓడిస్తారు. ట్రోఫీ పౌలు గారికి వస్తుంది, అతను గుడ్డివాడవుతాడు. తర్వాత పెర్గా అనేటువంటి ఏరియాకి వెళ్తారు. పెర్గాకు ఉన్నటువంటి పేరే పెర్గము, పెర్గే అని కూడా అంటాం, 3 పేర్లు దానికి. అక్కడ ఫస్ట్ జర్నీలో బర్నబాస్ అండ్ పౌలు గారితో పాటు మార్కు అనే బర్నబా గారి మేనల్లుడు కూడా ఉంటాడు. ఆయన పెర్గే నుండి రిటర్న్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఫస్ట్ జర్నీలో మనం విన్నాం. 2 టైమ్స్ విన్నాం. సో ఈ ప్రాంతాలన్నీ కూడా, మరి ఈకొనియా, లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాలన్నీ కూడా ఫస్ట్ జర్నీలో మనకి కనపడ్డాయి. అంటే ఫస్ట్ జర్నీ అంతా మనకి 13-14 అధ్యాయాలు ఉంటుంది అపోస్తుల కార్యంలో. మళ్ళీ నేను చదివించట్లేదు. అపోస్తుల కార్యములు 14 అధ్యాయంలో నోట్ చేసుకుని తర్వాత చదవండి. అపోస్తుల కార్యములు 14 అధ్యాయంలో 19 నుండి 23 వరకు మీరు తర్వాత చదవండి. ఇప్పుడు మాత్రం 23వ వచనం ఒక్కటి నాకు చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యములు 14 అధ్యాయము 23వ వచనం. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చాలమ్మా, థ్యాంక్ యూ. 14వ వచనంలో 23వ వచనంలో 14వ అధ్యాయంలో ఏమని కనబడుతుంది? ప్రతి సంఘములో. ప్రతి సంఘములో అంటే ఒక్క సంఘమే ఉందనా? ఉన్న సంఘాలన్నిటిలో అనే ఎక్కువ సంఘాలు ఉన్నాయి అనే దాని అర్థం. చాలా సంఘాలు ఉంటే ప్రతి సంఘంలో కూడా వాళ్ళు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి పెద్దలను ఏర్పాటు చేసి ప్రభు కృపకు, ప్రభువుకి వారిని అప్పగించారు అనేటువంటి మాటలు 23వ వచనంలో కనబడుతున్నాయి. అప్పగించిన తర్వాత మరలా వాళ్ళు తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులీకు వచ్చిరి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. పంపులీనికి వచ్చిరి. 26వ వచనంలో అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చిరి. తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ జర్నీ కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 years, నియర్లీ అబౌట్ 1500 మైల్స్ వీళ్ళు ప్రయాణం చేస్తారు. మనం విన్నదే. సో ఇదంతా ప్రతి సంఘములో అని అన్నారంటే 23వ అధ్యాయంలో సంఘాలు ఎన్నో వీళ్ళు స్థాపించి
వాళ్ళను దేవుని కృపకు దేవునికి అప్పగించి వచ్చారు. అంటే గలతీ పత్రిక లెటర్ రాసే ముందు సంఘాలు స్థాపించిన వారు ఎవరై ఉండొచ్చు? ఎవరో అన్నోన్ పర్సన్స్ కాదు. ఎవరు సంఘాలు స్థాపించిన వారు? ఇందాక అరుణ సిస్టర్ గారు చెప్పినట్లు పౌలు గారు మరియు బర్నబా గారు వీరెళ్ళి స్థాపించినటువంటి సంఘాలు. ఇదే మాట మరొక చోట కూడా మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 40-41 వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 40-41 వచనం. సౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుతూ సిలికియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. చాలు, ఇక్కడ గమనిస్తే సెకండ్ జర్నీ స్టార్టింగ్ ఇది కదా. సెకండ్ జర్నీ స్టార్టింగ్లో ఫాలో అప్ మినిస్ట్రీ అంటారు. ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ జర్నీలో మనం వెళ్ళేసి వచ్చిన ప్రాంతాలన్నీ మళ్ళీ ఒకసారి చూద్దాము అని ఒక ప్రపోజల్ పౌలు గారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. వాళ్ళు విడిపోతారు. విడిపోయినప్పుడు ఇక్కడ పౌలు గారికి పార్ట్నర్ చేంజ్ అవుతాడు. బర్నబా గారి బదులు సేల యాడ్ అవుతాడు. సేలను తీసుకొని ఈయన బయలుదేరుతున్నాడు. రెండవ జర్నీలో సేలను తీసుకొని బయలుదేరుతున్నప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు అని 40-41 వచనాలు తెలియజేస్తాయంటే అక్కడ సంఘములను స్థిరపరచు. సంఘములను ఇక్కడ కూడా సంఘాలను స్థిరపరచు. ఏ ప్రాంతాలు? సిరియా కిలికియా దేశముల ద్వారా. ఇందాక సిరియా కిలికియా ఎక్కడ కనబడింది మనకి? గలతీకి దక్షిణాన కనబడిందా? కనబడలేదు. సిరియా ఉత్తరాన కప్పదోకియా కదా, బితూనియా పొంతు ఉంది ఉత్తరాన. దక్షిణాన ఏం కనబడుతుంది? దమస్క్ ఉంది. దమస్క్ అంటే సిరియా. కిలికియా కూడా ఉంది కదండి. ఈ ప్రాంతాలన్నీ కిలికియా ఉందని ఎలా చెప్తాం? తార్సులోని కిలికియా వాడను, కిలికియలోని తార్సు వాడను అన్నాడు. అది దక్షిణాన ఉంది. అంటే ఈ దక్షిణ గలతీకి సెకండ్ జర్నీలో కూడా మళ్ళీ వెళ్ళారు. సెకండ్ జర్నీలో ఫస్ట్ వెళ్ళిన ప్రాంతాలే మరలా ఫాలో అప్ మినిస్ట్రీ. ఫస్ట్ మనం వాక్యం చెప్పి సంఘాలు స్థాపించి వచ్చాం కదా. వాళ్ళు రెగ్యులర్గా ఆరాధన చేస్తున్నారా? వాక్యంలో ఎదుగుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? భక్తిగా బ్రతుకుతున్నారా లేదా కనుక్కుందాం, వాళ్ళని చూద్దాం అని పౌలు గారి యొక్క అభిప్రాయం, పౌలు గారి యొక్క థాట్ అది. ఆ థాట్తో తిరిగి మళ్ళా రెండో జర్నీ ప్రారంభించాలనుకుంటారు. కానీ రెండో జర్నీలో వీరిద్దరు విడిపోవడం వల్ల, బర్నబా గారు వారు విడిపోవడం వల్ల సేల యాడై వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏ ప్రాంతాలనైతే ఫస్ట్ జర్నీలో విజిట్ చేశారు అదే ప్రాంతాలు మరలా విజిట్ చేస్తారు, ఒక్క కుప్రను తప్ప. ఎందుకంటే కుప్రకి బర్నబా గారు వెళ్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ బహుశా చాలా ఇష్టమైన మాటలు నాకు ఇవి. ఎందుకంటే చాలా మన జీవితాలకి, ముఖ్యంగా వాక్య పరిచర్య చేసే వాళ్ళ జీవితాలకి చాలా దగ్గర కనెక్షన్ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, బహుశా కుప్రలో బర్నబా గారు ఉన్నారు కదా, కుప్రకి మిగిలిన జర్నీస్ సెకండ్ జర్నీలో ఫస్ట్ జర్నీలో వెళ్ళిన పార్ట్స్ అన్నీ, ప్లేసెస్ అన్నీ విజిట్ చేసినటువంటి పౌలు గారు సెకండ్ జర్నీలో కుప్ర ఒక్కదాన్ని డిలీట్ చేస్తారు, కుప్రకు మాత్రం వెళ్ళరు. కారణం ఏంటంటే, నేను వెళ్ళకపోయినా నా స్నేహితుడు, నాకంటే సీనియర్, నాకంటే అనుభవజ్ఞుడు అక్కడ ఉన్నాడు కదా, నేను వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేటువంటి గొప్ప ఆలోచన. అంతేగాని మేమిద్దరం విడిపోయాం కదా, ఆయన ముఖం నేనెందుకు చూడాలి అనే ఆలోచన అయితే కాదు. వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా విడిపోక ముందు ఉన్నట్లే వాళ్ళు ఎంతో ఎంతో ఆత్మీయంగా మంచి బంధం కలిగి ఉన్నారు అనే మాట మరొకసారి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. సో కుప్రకు వెళ్ళరు, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సిరియా కిలికియా ప్రాంతాలు అనగానే దక్షిణ గలతీ అని మనకి కనబడుతుంది. దక్షిణ గలతీ, ఇందాక ప్రాంతాల్లో కూడా దక్షిణ గలతీ. ఎక్కడ? ఫస్ట్ జర్నీలో అంతియోకయ, లుస్త్రా, దెర్బే ఇవన్నీ చదివాం, అవన్నీ కూడా దక్షిణ గలతీ. అంటే ఈ దక్షిణ గలతీలో ఫస్ట్ జర్నీలో సంఘాలు స్థాపించారు, సెకండ్ జర్నీలో కూడా వాటిని విజిట్ చేశారు, దక్షిణ గలతీలో ఉన్న ఈ ప్రాంతాలను. ఇప్పుడు లెటర్ రాస్తూ సంఘములకు రాస్తున్నాను అంటున్నాడంటే, ఇప్పుడు మీరు చెప్పండి, గలతీ పత్రిక రాయబడింది ఉత్తర గలతీక, దక్షిణ గలతీక? దక్షిణ గలతీకి. అమ్మయ్యా, అర్థమైంది కదా ఈ పాయింట్? అర్థమైందా?
అర్థమైంది కదా? లూది అమ్మ అయితే వెంటనే చెప్పారు దక్షిణ అర్థమైంది గలతీ అమ్మగారు. అర్థమైంది. అర్థమై అర్థమైంది. తీరాలి, అర్థమై తీరాలి మనకి పాయింట్. రైట్. దక్షిణ గలతీకి ఈ లెటర్ రాశారు, ఈ లెటర్ రాశారు. ఇది మూడవ పాయింట్. తర్వాత పౌలు గారు బర్నబా గారు సంఘాలను స్థాపిస్తూ వెళ్ళారు అని చెప్పుకున్నాం కదా. ఇదంతా కూడా దక్షిణ గలతీ అనేటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. సంఘములు అనే మాట కూడా మనకు అక్కడ ఉంది. మరి ఉత్తర గలతీ సంగతి ఏంటి? ఉత్తర గలతీకి రాయలేదా లెటర్ పౌలు గారు? ఉత్తర గలతీకి ఏమి రాసుండరా? ఉత్తర గలతీలో సంఘము స్థాపించి ఉండరా అని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని వచనాలు మన బైబిల్లో రుజువులుగా మనం చూసి ముగించుకుందాం ప్రియులారా. మన టైం అయిపోయింది. నేను మాట ఇచ్చిన ప్రకారం వెంటనే ముగిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇందాక 15వ అధ్యాయము 40-41 వచనాలు చదివారు అమ్మ. చదివినప్పుడు సెకండ్ జర్నీ స్టార్టింగ్ అని చెప్పుకున్నాం, శీలం తీసుకొని వెళ్తున్నారు అని చెప్పుకున్నాం. 16వ వచనం మొదట్లోనే మనకి దెర్బేకు లుస్త్రకు వచ్చాడు అని చెప్పుకున్నాం. అంటే దెర్బే లుస్త్రా ఎక్కడ కనపడినా దక్షిణ గలతీ, సిరియా, కిలికియా, దమస్కు ఎక్కడ కనపడినా గలతీకి దక్షిణం అంటే దక్షిణ గలతీ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ 16వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక మనుషుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. సెకండ్ జర్నీలో తనకు ఒక మంచి వెపన్గా దొరికినటువంటి మరొక శిష్యుడు తిమోతి గారు పౌలు గారికి సెకండ్ జర్నీలో పరిచయమైన వ్యక్తి అని మొదటి వచనంలో చెప్తున్నాడు. మొదటి వచనంలో మొదటి భాగంలో మనకు కనబడుతుంది దెర్బే లుస్త్రా అంటే దక్షిణ గలతీ. కానీ అదే 16వ అధ్యాయము 6వ వచనం గమనించండి ఒకసారి. అదే 16వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. 16వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియా వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. ఇప్పుడు 6వ వచనంలో ఫ్రుగియా గలతియా అనే ప్రదేశాలు కనబడుతున్నాయి కదా. ఒక్కసారి ఆ ప్రదేశాలు మనకి మ్యాప్లో ఎక్కడ కనబడుతున్నాయో ఒకసారి చూడండి. బితూనియా, ఆసియా ఎక్కడ కనబడుతుంది? బితూనియా వచ్చేసి ఉత్తరంగా ఉంది. తర్వాత ఆసియా మాత్రం ఎక్కడుంది? ఆసియా ఏ దిక్కుగా ఉంది? వెస్ట్, ఈస్ట్కి ఆపోజిట్లో ఉంది. వెస్ట్. గలతీకి పశ్చిమాన ఆసియా కనబడుతుంది. కానీ ఉత్తరాన ఎవరు కనబడుతున్నారు? బితూనియా కనబడుతుంది. అంతేనండి? కరెక్టేనా నేను చెప్తుంది? ఉత్తరాన బితూనియా కనబడుతుంది. అంటే ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి అని అంటే ఇక్కడ కనబడే గలతియా ఉత్తరమా దక్షిణమా మీరు చెప్పండి. 6వ వచనంలో బితూనియా అనే మాట కూడా ఉంది. ఉత్తరం. 16వ అధ్యాయము 1వ వచనంలో కనబడే దెర్బే లుస్త్రా దక్షిణ గలతియా అయితే 16వ అధ్యాయం 6వ వచనంలో కనబడే గలతియా ఉత్తర గలతియా అంటే ఉత్తర గలతీలో కూడా ప్రవేశించి సంఘాలు స్థాపించి ఆసియాకు కూడా వెళ్ళి సంఘాలు స్థాపించి ఇవన్నీ చేసింది ఎవరు? పౌలు గారు. కానీ 16వ అధ్యాయంలో ఆసియాకు వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ చెప్పింది. ఒక్క చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను సెలవు తీసుకుంటాను. చాలామంది క్రైస్తవేతరులు దేవుడంటే పడని వాళ్ళు, దేవునికి విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ వచనాన్ని చూపిస్తున్నారు. ఏ వచనాన్ని? దేవుడే పరిశుద్ధాత్ముడే చెప్పాడు కదా ఆసియాలో వాక్యం చెప్పొద్దని. అసలు ఆసియాలో వాక్యం చెప్పొద్దని చెప్పిందే పరిశుద్ధాత్ముడైతే ఆ దేశం ఈ దేశం ఆసియా అన్నిటి చోటకెళ్ళి వాక్యం చెబుతారేంటి? అసలు పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్పొద్దన్నాడు కదని ఆ వచనాన్ని ఒక్కటే పట్టుకొని దేవునికి విరోధంగా ఆలోచించేవాళ్ళు, క్రీస్తు విరోధులుగా బ్రతికేవాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే మన వాళ్ళు బైబిల్ నాలెడ్జ్ లేక తెలిసి తెలియని అరకొర జ్ఞానంతో బైబిల్ చదవక బైబిల్ లోతుల్లోకి వెళ్ళక అబ్బా మా పాస్టర్లు కూడా చెప్పలేదండి మీరు చెప్పినంత క్లియర్గా, మీరు చెప్పేదే కరెక్ట్, మీరు వాదిస్తుందే కరెక్ట్, మీ ప్రశ్నే కరెక్ట్, మరి కరెక్టే కదా అని వాళ్ళకు ప్రైజులు వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉన్నారు.
కానీ 16వ అధ్యాయములో 6వ వచనంలో ఆసియాకు వెళ్ళకూడదని దేవుడు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడంటే ఆ క్షణానికి సెకండ్ జర్నీలో వద్దాం అన్నాడు దేవుడు, అంతే. ఎప్పటికి వెళ్ళొద్దని కాదు. మీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి ప్రేయర్ జరిగేటప్పుడు అని చెప్తారు సంఘ పెద్దలు, వాక్యం చెప్పేవాళ్ళు. అంటే జీవితాంతం మీరు ఇక స్విచ్ ఆఫ్ చేసి కూర్చోండి అని అర్థమా? కాదు. కాదు. ప్రార్థన జరిగినంతసేపు ప్రార్థన మీద, ప్రభు సన్నిధి మీద మీ ధ్యాస ఉంచండి. మొబైల్స్ డిస్టర్బెన్స్ కలుగు చేస్తే వద్దు అని అర్థం. వద్దు అని అర్థం. వాకింగ్ జరుగుతూ ఉంది, ఇక్కడ గూగుల్ మీట్ జరుగుతుంది, పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే చెప్తూ ఉంటాం అటు ఇటు తిరగొద్దు మీట్ జరిగేటప్పుడు అని. బిల్డింగ్లో అందరికీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్పాను 7:22-9 ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అస్, ఎందుకంటే ప్రేయర్ ఉంటుంది మా ఇంట్లో అని చెప్తాం. సండే అసలు ఎవ్వరు ఎంటర్టైన్ అసలు సండే ప్లీజ్ మమ్మల్ని కదిలించొద్దు అని చెప్తాం. అయినా కొంతమంది వచ్చి ప్రేయర్ జరిగే టైంలో డోర్ నాక్ చేస్తుంటారు. దాని అర్థం ఎప్పుడు మాతో మాట్లాడద్దు, మమ్మల్ని అసలు కదిలియొద్దు, మాతో మింగిల్ అవ్వద్దని కాదు. ప్రేయర్ జరిగే సమయంలో డిస్టర్బెన్స్ వద్దు అని అర్థం. ఇన్ ద సేమ్ వే దేవుడు ఆసియాకు వెళ్ళొద్దు, సెకండ్ జర్నీలో వద్దు. సెకండ్ జర్నీలో మీరు ఇటువైపు వెళ్ళండి. ఎటువైపు వెళ్ళమన్నాడు? మాసిదోనియా వైపు. అటువైపు వెళ్ళండి సెకండ్ జర్నీలో, ఇటువైపు వద్దు, ఆసియాకు తర్వాత వెళ్ళండి అని చెప్పాడు. అంతేకాక సెకండ్ జర్నీ మూమెంట్లో ఆసియాలో వాళ్ళకొక ప్రాబ్లం ఎదురుకానుంది. అది కూడా నేను క్లియర్ చేసి మీకు ముందుకెళ్తాను. జర్నీస్ అప్పుడు చెప్పాను, మరలా ఒకసారి నేను మీకు అది జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. 7 దినం వచ్చినప్పుడు 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరినీ అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. చాలా ఇది జరిగింది థర్డ్ జర్నీలో. ఇక్కడ ఆసియా నుండి వచ్చిన యూదులు కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవాలయాన్ని చూసి పట్టుకొని, ఆసియా నుండి వచ్చిన వాళ్ళు చేసిన అటాక్ ఇది థర్డ్ జర్నీ టైంలో జరిగింది. సెకండ్ జర్నీలోనే ఆసియాకి వెళ్ళాడు అనుకుందాం. పౌలు గారు వెళ్ళాడు, దేవుడు ఆటంకపరచలేదు, పరిశుద్ధాత్ముడు ఆపలేదు, వెళ్ళినప్పుడు సెకండ్ జర్నీలోనే అటాక్ జరిగేది. అప్పుడు సెకండ్ జర్నీలో చెప్పే సువార్త అంతా ఆగిపోయేదా? ఆగిపోకుండా జరిగేదా? ఆగిపోయేది. ఒక ఆటంకం ఉంది. ఆ ఆటంకం ఎప్పుడు జరగాలో, దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడో, ఎప్పుడు ఆ శ్రమల గుండా తీసుకెళ్తాడో, ఎప్పుడు అనుభవాల గుండా మనల్ని నడిపిస్తాడో అప్పుడే దేవుడు అనుమతిస్తాడు. ప్రతిదీ దేవుని చిత్తమే. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంటే ఇదే దాని అర్థం. ఏది ఏ టైంలో ఎలా ఎప్పుడు ఎక్కడ జరగాలో దేవుడు అలా జరిగిస్తాడు. సెకండ్ జర్నీలో మాత్రం ముందు మీరు ఇటు సువార్త ప్రకటించండి అని దేవుడు ఆసియాకు వెళ్ళొద్దు అని ఆటంకపరిచాడు. అది దేవుని చిత్తం. థర్డ్ జర్నీలో అటాక్ జరిగింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆసియాకు వెళ్ళొద్దన్న పరిశుద్ధాత్ముడే థర్డ్ జర్నీలో పౌలు గారు సువార్త ప్రయాణాలన్నిట్లో కూడా ఎక్కువ సంవత్సరాలు గడిపింది ఎక్కడో తెలుసా? ఆసియాలో ఉన్న ఎఫెసులోనే. 3 సంవత్సరాలు ఒకే చోటుండి పౌలు గారు విపరీతంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఎక్కడ అంటే ఆసియాలోనే. ఆ మాటలు కూడా మనం ఒకసారి చూద్దాం. థర్డ్ జర్నీలో ఆసియాలో 3 years ఉన్నాడు.
ముందు 2 ఏళ్ల వరకు ఆసియాలో కాపురం ఉన్న వారందరూ వాక్యం విన్నారనే మాట మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగాను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. చాలు. 2 ఏళ్ల దాకా ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడుండి ఆయన ఇది చేస్తున్నాడు అని అంటే తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచూ వచ్చాడంట. 2 ఏళ్ల వరకు ఇలా జరిగిన. తర్కించడం అంటే వాదించడం, నేను నమ్మిన దైవం గొప్పవాడు, నిజమైన దేవుడు అని చెప్పడం. సంవత్సరాల తరబడి పదే పదే నొక్కి వాక్యాన్ని నొక్కి ఒక్కాణించి మాట్లాడడం, తర్కించడం, పోరాడడం, వాదించడం, ఒప్పించడం. వాదించితే సరిపోదు. మన వాక్యాన్ని ఎవరి దగ్గరైనా వాదించేటప్పుడు వాదించవచ్చు, అనవసరమైన వాదనలు పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. కొంతమంది వాదిస్తే నిజాన్ని తెలుసుకొని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నిజం అర్థమవుతున్నా కూడా దాన్ని నో అని మొండి పట్టుకు దలగా ఒప్పుకొని వాళ్ళు ఉంటారు. కానీ వాదించడం మాత్రమే కాదు, వాక్యం పక్షంగా మనం మాట్లాడడం మాత్రమే కాదు, ఒప్పించగలిగి ఉండాలి. ఒప్పించగలగాలంటే వాక్యం మన దగ్గర, వాక్యం మనం పూర్తిగా తెలుసుకొని ఉండాలి. అయితే తురన్ను అనే పాఠశాలలో ఆయన వాదిస్తూ తర్కిస్తూ వాక్యాన్ని బోధిస్తూ 2 సంవత్సరాలు అలా చేశాడు. ఆ 2 సంవత్సరాలు ఆసియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల నుండి వచ్చి వాక్యం విన్నారు. ఇప్పుడు ఈ ఆసియా దిక్కు అనేది గలతీ ప్రాంతానికి ఏ దిక్కు మ్యాప్ చూసి మీరు మళ్ళీ చెప్పండి. పశ్చిమాన. అంటే ఈ గలతీ చుట్టూ కూడా పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం నార్త్ గలతీ గురించి చెప్పాం. 16వ అధ్యాయము 6వ వచనంలో కనపడేది ఉత్తర గలతీ, సౌత్ గలతీ గురించి మిగిలిన విషయాల గురించి నెక్స్ట్ సెషన్లో మనం కంప్లీట్గా విందాం. ఇప్పుడు విన్నటువంటి ఈ పాయింట్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ విన్నాం మనం చెప్పండి? 4 పాయింట్సా? 4th వన్ విన్నామా మనము? గలతీలో సంఘ స్థాపన జరిగిందా, ఎవరు స్థాపించారనేది 4th. 3 పాయింట్స్ విన్నా. ఓకే, పాయింట్ హెడ్డింగ్ నేను చెప్పలేదేమో. ఒకవేళ గలతీలో సంఘం స్థాపించబడిందా, స్థాపించారు అనేటువంటి విషయం 4th పాయింట్. మొదటి పాయింట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్ టు గలేషియన్స్. సెకండ్ పాయింట్ గలేషియన్స్ జియోగ్రాఫికల్ పిక్చర్ ఆఫ్ గలేషియన్స్. థర్డ్ పాయింట్ హూ ఆర్ దీస్ గలేషియన్స్, గలతీలు ఎవరు. 4th పాయింట్ ఆల్రెడీ ఈ గలతీలో సంఘ స్థాపన జరిగిందా, వాజ్ ద చర్చ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గలేషియన్స్, అమాంగ్ గలేషియన్స్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఈ 4 పాయింట్స్లో కొన్ని విషయాలు పరిచయంలో మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఇవి నేర్చుకుంటేనే 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి మూల సందేశాలు, ఆత్మీయ అంశాలు అన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఆ ఆత్మీయ అంశాన్ని మనం నేర్చుకునేటప్పుడు మళ్ళీ ఈ బేసిక్ ఇంట్రడక్షన్లోనికి వెళ్ళి టైం మనం వేస్ట్ చేసుకోకూడదు. ముందు ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటే, ఫార్ములాస్ అన్నీ ఉపయోగిస్తూ మనము మ్యాథ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, సొల్యూషన్ మనకు వస్తుంది. ఫార్ములా మనం నేర్చుకోకుండా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఫార్ములా అప్పుడు నేర్చుకుని అప్పుడు బై హార్ట్ చేసి అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే చాలా టఫ్ అవుతుంది, లేట్ అవుతుంది. అందువలన ఈ ఇంట్రడక్షన్ తెలియజేయడం జరుగుతుంది. ప్రియులారా, ఇది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోయినా మీరు వాట్సాప్లో డౌట్ అడగొచ్చు, లేకపోతే ఇప్పుడైనా అడగొచ్చు. మీ సమయాన్ని బట్టి మన గ్రూప్లోనైనా మీరు డౌట్ని అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. శ్రద్ధగా విన్న మీ అందరూ కూడా పూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి.